ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1వ తారీఖున ఎగ్జామినేషన్ జరిగింది కదా, జూన్ మంత్ 5 సెంటర్స్లోనే. దానికి సంబంధించి అభ్యర్థుల యొక్క స్కోర్ కార్డ్స్ అని రిలీజ్ చేశారనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్కోర్స్ తెలుసుకోవాలనుకుంటే www.slprb.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి వారి యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే వారి యొక్క స్కోర్ కార్డ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. అంటే వారి యొక్క అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వారి యొక్క స్కోర్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించి కంప్లీట్ ఫ్రెష్ రిలీజ్ చేశారనమాట వెబ్ నోట్ అనేది. అది మనం చూసుకుంటే అందులో క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్, ఎన్ని సెంటర్స్లో ఎగ్జామినేషన్ జరిగింది, ఎంతమంది క్వాలిఫైయర్, ఎంతమంది డిస్క్వాలిఫైయర్ అని మనం చూసుకుంటే 5 సెంటర్స్లో ఎగ్జామినేషన్ జరిగితే దానికి సంబంధించి క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ చూసుకుంటే, అంటే ఆ రోజు ఎగ్జామ్కి అటెండ్ అయిన క్యాండిడేట్లు చూసుకుంటే 37,600 అనమాట. మేల్ చూసుకుంటే 32,364, ఫీమేల్ చూసుకుంటే 5,236 అనమాట. అలానే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ చూసుకుంటే 33,921 మంది క్వాలిఫై అయ్యారు అనమాట. మెయిల్ 29,211, ఫీమేల్ 4,710 అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు క్యాస్ట్ వైజ్ కూడా ఇచ్చాడనమాట. నేను ఇంతకుముందే క్యాస్ట్ వైజ్ ఒక వీడియో చేశాను. అందులో చూసినప్పుడు అందరూ అన్నారు మీకు ఎస్సీలోనే ఎంతమంది ఎలాగా క్వాలిఫై అయిపోయారు, అంత సీన్ లేదు అని చెప్పేసి అని నన్ను క్రిటిసైజ్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఈ రోజు పెట్టినప్పుడు చూశారు కదా, నేను చెప్పినట్టు ఉందన్నమాట. ఆ విధంగా మీరు చూసుకోండి. కమ్యూనిటీ వైజ్ కూడా ఇచ్చాడనమాట. అయితే కమ్యూనిటీ వైజ్గా ఇచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫీమేల్స్కి ఎక్కువ ఎడ్జ్ ఉంది ఫ్రెండ్స్. అంటే తక్కువ మంది క్యాండిడేట్స్ క్వాలిఫై ఉన్నారనమాట. 5,236 అంటే ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళనే పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నమాట. వీళ్ళకి పోస్టుల సంఖ్య చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే ఫీమేల్స్కి మాత్రం తక్కువ స్కోర్స్ వచ్చినా మాత్రం పోస్ట్కి సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. వాళ్ళకి చాలా ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చూసుకునేటప్పుడు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఏం పెట్టలేదు డీటెయిల్స్ అనేది. అలానే మనం చూసుకుంటే 5 సెంటర్స్లోనే సెంటర్ వైజ్ చూసుకుంటే ఎంతమంది రాశారో ఎంతమంది క్వాలిఫైయర్ ఇచ్చాడనమాట. అలానే మనం చూసుకునేటప్పుడు ప్రిలిమినరీకి చూసుకుంటే ప్రిలిమినరీ కీలోని ఏ క్వశ్చన్కి ఆన్సర్స్ చేంజ్ చేశారో అది కూడా క్లియర్గా ఇచ్చాడు అనమాట. సెట్ వైజ్ సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డిలో చూసుకుంటే 108కి క్వశ్చన్ ఏదైతే ఉందో, అలాగే వివిధ సెట్స్లో చూసుకునేటప్పుడు ఆ క్వశ్చన్ అనేది 89 బిలోని, అలాగే సి చూసుకుంటే 77, అలాగే డి చూసుకుంటే 136 అనమాట. అందులోనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 2 అండ్ 4 అనమాట. అలా చూసుకునేటప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇచ్చాడంటే, క్యాండిడేట్స్ ఎవరైతే వారి యొక్క ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చాడనమాట. అలానే చూసుకుంటే అందులో ఏమైనా డౌట్లు ఉంటే 1000 రూపీస్ పే చేసి మళ్ళీ మనం రీవెరిఫికేషన్కి పంపించుకోవచ్చు అనమాట. అయితే అలా పంపించాల్సి వచ్చినప్పుడు వారి యొక్క వెబ్సైట్ ఇచ్చాడు. దాంట్లోనే ఈ క్రింది విధంగా ఫాలో అవ్వమన్నాడు అనమాట. అంటే హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసి మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. దానికి గడువు అనేది 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చారనమాట. అయితే దీంట్లోనే ఏవైతే ఉన్నాయో అది ఫైనల్ కమిటీ డేషన్ ఫైనల్ అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు అవి క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. అలానే మనం చూసుకుంటే మళ్ళీ ఎవరైతే జాబ్స్ ఇప్పిస్తామని డబ్బులు కట్టండి, ఇలాగ జాబ్స్ అమ్మకానికి ఉన్నాయి, ఇటువంటి ఏమైనా ఉంటే నమ్మొద్దు, అలాంటి ఏమైనా ఉంటే మాకు ఇంటిమేట్ చేయండి, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ వెబ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. దానికి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఏమైనా సందేహాలు ఉంటే దానికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చాడు అనమాట, 2 నెంబర్స్. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఇలా రిలీజ్ చేశాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకుంటే రిజల్ట్స్ అనేది మనం చూసుకుంటే చాలామంది స్కోర్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వారి యొక్క స్కోర్లు తగ్గుతున్నాయని చెప్తున్నారు అనమాట. అంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే చాలా మందికి 2 మార్కులు తగ్గాయి, 3 మార్కులు తగ్గాయి, 4 మార్కులు తగ్గాయి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇంతకుముందు ఉన్న స్కోర్కి ఇప్పటికైతే తగ్గుతున్నాయి చాలా మందికి. అయితే ఈ విధంగా చూసుకుంటే మనం స్టేట్ టాపర్లో చూసుకుంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అప్పుడే వారి యొక్క పబ్లిసిటీ మొదలుపెట్టాయి అనమాట. అలా చూసుకునేటప్పుడు స్టేట్ టాపర్ 168 అని వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. అలానే చూసుకుంటే స్టేట్లోనే ఇంకా అంతకన్నా 2-3 మార్కులు ఎక్కువ ఉండొచ్చు అనమాట వేరే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. అయితే ఇలా చూసుకునేటప్పుడు మరి ఈసారి కట్ ఆఫ్ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉందా, ఛాన్స్ ఉందా అంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓపెన్లో చూసుకుంటే. అలాగే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ తక్కువ మంది ఉన్నారనమాట. అలాగే ఎక్కువ స్కోర్స్ వస్తే రావచ్చు, దాని ప్రాబ్లం లేదు. అయితే స్కోర్ టాప్లో 170 వచ్చాయంటే దాని తర్వాత రిమైనింగ్ సెకండ్ టాపర్ అని కూడా 168 ఉంటే అలాగా 3rd, 4th అనేటప్పటికి తగ్గిపోతాయి అనమాట. అలాగే మనం కేటగిరీ వైజ్ కిందకు వచ్చేటప్పటికి తగ్గిపోతూ ఉంటాయి అనమాట. అలా చూసుకుంటే క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట, క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు, పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది. ఈ విధంగా చూసుకునేటప్పుడు మనకి తగ్గడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. ఈ విధంగా
మనం చూస్తే నేను ఇంతకుముందు ఏదైతే కటఫ్స్ ఇచ్చానో ఆ కటఫ్స్కి కట్టుబడి ఉన్నాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయ్యే ఉంటాయి. అభ్యర్థులు ఎవరైతే చూడలేదో ఆ కటఫ్ వీడియోస్ మన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎక్స్పెక్టెడ్ కటఫ్ అని ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, చూసుకోండి. 13 జిల్లాలకు సంబంధించి అలాగే ఏపీఎస్పీకి సంబంధించి కూడా ఉంటాయన్నమాట. అభ్యర్థులు ఎవరైతే చూడలేదో వారి యొక్క కటఫ్లు చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మ్యాక్సిమము రిజల్ట్స్ కూడా అంటే సెలక్షన్ లిస్ట్ కూడా ఇంకొక అంటే 12వ తారీఖు వరకు ఇవి ఇచ్చాడు కదా, నెక్స్ట్ వీక్ రిలీజ్ చేసేవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్స్కి పంపిస్తారనమాట క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. నేను గతంలోనే వీడియోస్లోనే మరీ స్ట్రెస్ చేసి చెప్పాను ఫ్రెండ్స్. కావాలంటే ప్లేలిస్ట్లో నా వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. రిజల్ట్ ఏపీఎస్సి అదే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి రిజల్ట్ అనేది ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆగస్ట్ కల్లా ట్రైనింగ్స్లో ఉంటారని నేను మరీ చెప్పాను. కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్ ఉంటే. అలాగే ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. కావాలంటే కటఫ్స్ కూడా నియర్గానే ఉంటాయి. రేపు పొద్దున్న రిజల్ట్ వచ్చాక మీరే చూద్దరు కానీ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కంప్లీట్ మ్యాటర్. నా యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బీఎస్కే వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.